మేఘాలు చినుకుల ఆశీర్వాదం పలికాయి. అమ్మ దీవించింది. జనం కదిలొచ్చారు. చుట్టూ తిరుమల వరకు సాగే కొండలు, పచ్చటి ప్రకృతి, పంట పొలాలన్నీ మహదాశయానికి తలలూపాయి. 1000 అడుగుల ప్రయాణమైన చిన్న అడుగుతోనే మొదలవుతుందన్నది నిజమే కదా. సరిగ్గా అలానే ఆ ఇడుపులపాయ నుంచి తొలి అడుగులు పడ్డాయి. 1000 కిలోమీటర్లను అధిగమించాయి. అంతకు మించి జనహృదయాలకు సంకల్ప యాత్రికుడు మరింత చేరువయ్యాడు. ఆ సంకల్పం ప్రజా చైతన్యానికి ఎత్తిన పతాక అయింది. ప్రత్యేక హోదానే సంజీవిని అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. ఆ ప్రత్యేక హోదా తేవాలి అన్న కసి నాలో ఉంది. ప్రతి యువకుడికి ఉద్యోగం ఇప్పించాలన్న కసి నాలో ఉంది. నాలో ఉన్న కసి ఏమిటో తెలుసా? రైతులకు మళ్ళీ వ్యవసాయం పండుగ చేయాలి అన్న కసి నాలో ఉంది అన్నది నా కసి. నా కసి ఏమిటో తెలుసా? అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని, ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలి అన్నది నా కసి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ కడప జిల్లాను అలా చుట్టేసి కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు సాగింది పాదయాత్ర. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ మొత్తం జనం జనం, జగన్ వెంట జనం. ఊరు దాటి ఊరు చేరుకుంటుంటే అంతులేని జనప్రవాహం, తరగని సిరిలాంటి అభిమానం. అలసటెరుగని ప్రయాణం. ప్రేమ ఆప్యాయతలు కలబోసినట్టు, మానవత్వం పరిమళించినట్టు, మనసులు ముడిపడినట్టు, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక తండ్రిలా, ఒక బిడ్డలా, పసిబిడ్డలకు మేనమామలా, అన్నింటికీ మించి ఆత్మ బంధువులా మారిపోయారు జగన్. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. నాన్నగారు నాకిచ్చిన ఇంత పెద్ద కుటుంబంలో ప్రతి ఒక్కరినీ కలుస్తానన్న మాటను ఏ ముహూర్తాన రాజన్న బిడ్డ నోట పలికిందో ఆ క్షణంలో దేవతలు అక్కడ తదాస్తు అన్నట్టున్నారు. అక్షరాల అదే పాదయాత్ర దారిలో కళ్ల ముందు కనిపిస్తోంది.